కర్నూలులో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంయుక్తంగా కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్ ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. లైన్ రావాలమ్మా, లైన్ రాండి తల్లి. ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమందరము ఎల్బిఎస్ నగర్ నుంచి ప్రతి సంవత్సరము అన్నదానము మేము ఒక 200 నుంచి 500 మంది దాకా పెడుతున్నాము. ఈసారి ఆడ మాకు వీలు కాలేదు. ఎందుకు కాలేదంటే ఎలక్షన్ కోడ్ ఉంది, 140 సెక్షన్ ఉంది అని అబ్జెక్షన్ చేశారు. మరి అన్నకు సలహాలు అడిగితే మరి అన్న వచ్చేసి ఇక్కడ పెడదాము పెద్ద హాస్పిటల్ దగ్గర అన్నాడు. మరి పుట్టినరోజుకి అన్నదానం ఆపకూడదు అనే ఉద్దేశంతో మేమందరం ఒక ఆలోచన చేసుకొని మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, కడుపు కాలిన వారు ఉంటారు. మన అన్న చెప్పినది కూడా అదే, అన్నదానం చేయండి అని అన్నాడు. కాబట్టి మేము ఆయన మేరకు ఇక్కడ అన్నదానము వీలైనంత వరకు మేము మా సహాయంతో మేమందరం కలిసి మంచికింత మేము చేసుకొని మేము ఇక్కడ అన్నదానము పెట్టడం జరిగింది. ఇక్కడైతే సంతోషపడ్డారు తిన్నవారు, తీసుకున్నవారు. మరి మేము సంతోషము, అన్నకు సంతోషం పెట్టాము. మరి అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్. ఈరోజు మా అభిమాన హీరో అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి 41వ జన్మదినం సందర్భంగా కర్నూలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కర్నూలులో జనరల్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ప్రతి ఏటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు తరఫున, ఎన్టీఆర్ యువసేన తరఫున ప్రతి ఏటా అన్నదానం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇటువంటి పుట్టినరోజులు మా హీరో ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్.